na na ta na 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 ta 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 na na ta na 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 na. ఆధునిక ప్రక్రియను పరిచయం చేస్తూ చుట్టూరు మన సమాజంలో శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో తెలుపడం ఈ చిన్న నాటకం యొక్క ఉద్దేశం. ధనికులు చాలా ఇష్టపడే బొన్నుమల్లల వ్యాపారం వలన చాలా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో తన పెరట్లో బొన్నుమల్లెల మొక్కలను నాటి సాగు చేయాలని నిశ్చయించుకున్నాడు ఒక జమీందార్. ఈ సాగు చేయడానికి పనివాడుకై వెతుకుతుండగా ఇంతలో తమ స్నేహితుడితో ఇలా మాట్లాడుతున్నాడు. మల్లెలమ్మి డబ్బు చేయడంలో కొంత ప్రపంచాన్ని దోపిడీ చేయడం ఉంది. ఆ దోపిడీ న్యాయంగానే కనబడ్డది. ధనికులే అనగా ప్రజలను దోపిడీ చేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళే నా మల్లెలు కొంటారు. నేను దోపిడీ చేస్తున్న వాళ్ళని నా మల్లెలతో దోపిడీ చేస్తాను. మన ఊర్లో కొన్ని మల్లెలకు మంచి ధర పలుకుతుంది, అది నిజమే. మంచి పనివాడిని చూడు మిత్రం. మొన్ననే పని కోసం ఒక ముసలివాడు వచ్చాడని పని గిని ఏమీ లేదని పంపించేశాను. కానీ ఇంకా పని కోసం వెతుకుతూనే ఉన్నారు. కనపడితే నీ వద్దకు పంపిస్తాను. అట్లాగే మిత్రమా. పనివాడు జమీందారు ఇంటికి వెళ్తున్నాడు. ఆ పక్క చిక్కిన పనివాడు పని చేయగలడా లేదా సందేహమే. ఏమైనా పనుందా బాబయ్య? నువ్వే పని చేయలేవు. నిన్ను చూస్తే ఏ పని చేయలేనట్టున్నావు. 2 మూల లోతున గుణపంత గోతులు తవ్వాలి. మన్ను మసాను ఎత్తి వాళ్ళతో బొండు మల్లెల కొలతలు పాతాలి. ఇవన్నీ నువ్వు చేయలేవులే. గుణపంత తవ్వడం నీ వల్ల అవుతుందా? ఆ పనికి తాగుతారమా? దుష్కరమైన వాడు అయితే 5 రోజుల్లో ఈ పని పూర్తి చేస్తాడు. కానీ పక్క చిక్కిన ముసలి పని వాడిని తీసుకెళ్లడం శుద్ధ దండగా అని అంటున్నాడు మన జమీందారు. చేసుకుంటాను ఇంత జాలిగా నువ్వు అడుగుతుంటే నీ మొహం చూసి నాకు ఇష్టం లేకపోయినా కాదని లేకపోతుంది. సరే, రేపటి నుండి పనిలోకి వచ్చేయి. వెంటబడి ఆ పనికి ఒప్పుకున్నాడు. బలవంతుడమైన వాడు అయితే 5 రోజుల్లో ఆ పని చేస్తాడు. కానీ ఈ బక్క చిక్కిన ముసలి తాత 12 రోజులకైనా ఈ పని పూర్తి చేయలేడు. అయినా తన పనికి చాలా తక్కువ కూలి అడిగినా జమీందారు ఇంకా తక్కువ వెలకట్టాడు. కష్టం చూడండి బాబయ్య అంటూ బతిమలాడినా నాతో ఇన్ని బేరాలు లేవు అంటూ చాలా తక్కువ కూలి వెలకట్టాడు. తమ సిద్ధం బాబయ్య. మధ్యాహ్నం వేళ తమరు ఇడిచిపెట్టింది ఇంత గంజిపోయింది బాబయ్య. ఏమో ఎలా మిగిలిన అన్నం సద్ది లేదా గంజి ఆ ముసలేకపోయి? అట్లాగేనండి, రోజు గంజి కాలువలోనేగా పోసేది. ఇప్పుడు నుంచి ఆ ముసలయ్యకి ఇస్తాను. పిల్లలు తిని వదిలేసిన అన్నం కూడా పెడతాను. చాలా చౌకగానే దొరికాడు. జమీందారు ఇంట్లో రోజు సేరు గంజి వారుతుంది. వీధు కాలంలోకి వదిలిపెడుతున్నదే. తాతకు పోసినందువల్ల నష్టమేమీ లేదు. కాకపోతే సారవంతమైన గంజిని లోపాలు చేస్తూ పిప్పిని అన్నమనుకుని తింటాం మన నాగరికులం.
ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఇంతకీ ఆ తాత పేరేమిటో తెలుసుకున్నారా? మన అవసరం కొద్దీ పనులు చేయించుకొని వదిలేస్తాం. వాళ్ళ ఊరు పేరు వివరాలు తెలుసుకో, కేవలం ప్రయోజనమే ఆశిస్తాం. ఇలా నాగరిక సమాజంలో బాంధవ్యాలు విచిత్రంగా ఉన్నాయి. ముసలి తాతకు సరైన తిండి పెట్టేవాళ్ళు లేక కష్టజీవి ముసలి తాత. కొడుకు చనిపోయాడు, అన్నం పెట్టేవాళ్ళు లేక కూతురు పంచన చేరాడు. పని చేసి డబ్బు ఇస్తే కానీ అన్నం పెట్టదో ఆ రాక్షస కూతురు. డబ్బు డబ్బు డబ్బు, అన్నిటికీ మూలం డబ్బు. ఆ డబ్బే లేక పేదవాడు ఎంత కష్టమైనా పడుతున్నాడు. కానీ ఆ కష్టానికి తగ్గ విలువ కంటే సరైన మూల్యం వెలకట్టలేకపోతున్నాడు. పేదల కష్టాన్ని తమ కన్నీళ్లుగా దిగమింగుతూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక రాములయ్య పరిస్థితిని చూద్దాం. అలాగే నాన్న, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, నీకు బువ్వ పట్టిస్తాను. అయితే ఈ రోజు నుండి నీకు తిండి లేదు. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో డబ్బులు పడతావో ఆ రోజు నుంచే నీకు బువ్వ. తిప్పిపోసుకుంటారు. ఈ వయసులో కూడా ఆయన సంపాదించాలి. ఆయన డబ్బులు తెచ్చిస్తే కానీ నేను కూడు కట్టను. తొడి మొక్కలకు నీళ్లు పోయాలి. నాకు మంచి లాభం తీసుకువస్తావా?
అయ్యగారు మీ దొడ్లో బొండు మల్లెలు బాగున్నాయా? తెలుసు తాత నిరుగుదువా? తాతది మా ఇదే. తాత ఎలా ఉన్నాడు? చచ్చిపోయినాడు అయ్యగారు, మీకు తెలుదా? ఎలా? ఆయనకి జబ్బు చేసింది. వైద్యులు రొట్టె ద్రాక్షరసం పళ్ళు తినమన్నారు. డబ్బులు లేక వాళ్ళ కూతురు కూడు ఎక్కలేదు. అలా తాత చచ్చిపోయినాడు. తగిన ప్రతిఫలం ఇవ్వకుండా స్వార్థం కోసం తాత శ్రమను దోపిడీ చేశాను. బొండుమల్లెలు వేసింది, పెంచింది, అమ్మి డబ్బులు తెచ్చింది తాతే. కానీ ప్రతిఫలం నేను నా పిల్లలు అనుభవించాము. నేను ఆలోచించిన కొద్దీ తాతకు నేనే ద్రోహం చేసినట్లు బాధపడ్డాను. దోపిడీతో ధనికులైన వారికి మల్లెలమ్మి తద్వారా వారిని దోచుకోవాలనుకున్నాను. కానీ నేను తాతను పెద్ద దోపిడీ చేసినట్లు గ్రహించాను. సరైన వైద్యం, ఆహారం లేనందువల్ల తాత మరణించాడని తెలుసుకొని నేను ఎంతో విచారించాను. నెలకు 4 రాళ్లు జీతం ఇచ్చి రోజుకిన్ని గంజినీళ్లు పోసి వచ్చిన ఫలితం కష్టపడ్డవానికి లేకుండా చేశానని నేను ఎంతో పశ్చాత్తాపడ్డాను. మన అవసరం కొద్దీ పనులు చేయించుకొని వదిలేస్తాం. వాళ్ళ ఊరు పేరు వివరాలు తెలుసుకోం. కేవలం ప్రయోజనమే ఆశిస్తాం. ఇలా నాగరిక సమాజంలో సంబంధ బాంధవ్యాలు విచిత్రంగా ఉంటాయి. ధనవంతులు, నిరుపేదలు, పెట్టుబడిదారులు, కార్మిక శ్రమికులు, వర్తకులు, వినియోగదారులు ఇలా ప్రతివారు ఏదో ఒక విధంగా ఇతరులను దోపిడీ చేసుకున్న వారే నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. ఈ విధమైన దోపిడీలకు మూల కారణం మానవులలో స్వార్థబుద్ధి పెరగటమే. మన నిత్య జీవితంలో దోపిడీ సన్నివేశాలను గుర్తించలేం, కానీ చాలా ఉంటాయి. చాలామంది దోపిడీ చేసేవారే. ధనవంతులు, అధికారులు, ఉన్నత వర్గాలు వారు ఎక్కువగా దోపిడీ చేస్తారు. కార్మికులు, కూలీలు, పేదవాళ్ళు ఎక్కువగా దోపిడీకి చేయబడతారు. 10,000 రూపాయలు పెట్టి టీవీ కొంటాం. ఆ టీవీని ఇంటికి బండి మీద మోసి తీసుకొచ్చేవాడికి బేరమాడి 10 రూపాయలు ఇవ్వటానికి వెనకాడుతాం. రిక్షావాడు ఎండలో చెమటల్లో కక్కుతూ సత్తువ అంతా ఉపయోగించి మనిషిని లాగుతూ తొక్కుతాడు. మనం రూపాయి దగ్గర, ₹1 దగ్గర బేరమాడి అతనికి శ్రమ తగ్గిన ఫలితం ఇవ్వకుండా చేస్తాం. ఫ్యాక్టరీలో కార్మికులు రాత్రింపగ కష్టించి పనిచేసి కోట్ల లాభం తీసుకొస్తారు. ఆ సంపద అంతా యజమానికే దక్కుతుంది తప్ప కార్మికులు ఎప్పుడూ పేద బతికే. ఇటువంటి దోపిడీ సన్నివేశాలను మనం గమనిస్తే చాలా ఉంటాయి. వీటిని గమనించి సాధ్యమైనంత వరకు మనం దోపిడీ చేయకుండా ఉండాలి. అంటే యజమానికి లాభం ఉండకూడదని కాదు, శ్రమ చేసే వాళ్ళు యజమాని బాధ్యతే అని గుర్తించాలి. అదే మానవత్వం అవుతుంది. దీనినే అభ్యుదయ అంటారు. Ta na na